డెఫినెట్లీ డ్రీమ్ సాంగ్ కదా సార్, కొంచెం డ్రీమింగ్ ఉంది అసలు. మీ కాంపౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరిని డైరెక్టర్ని అందరినీ ఓడేశారు ఏంటి కళ్యాణ్ సినిమాలో అనుదీప్ సినిమాలో కళ్యాణ్ ఆళ్ళ అది అంతా కామన్ కదా. ప్లస్ మావాడికి ఇప్పుడు కొంచెం యాక్టింగ్ వస్తుంది కళ్యాణ్కి. సో ఎపిక్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తాను కళ్యాణ్. మీరు ఈ సినిమాతో అవుతారా క్యామియో చేయడం ఎక్స్ప్లోర్ చేస్తారు? నేను ఇది కూడా చేయను అంటే అనుదీప్ ఫోర్స్ చేసి మరి, ఎందుకంటే ప్రొడ్యూసర్లు దిల్రాజ్ గారు కూడా మళ్ళీ ఇంకొక మధ్యలో ఏంటన్నా ఇప్పుడు ఏదో ఏ సినిమా తీసానే మామూలుగా సినిమాలో జరుగుతున్నాయి అన్నిటి మీద పంచలే. హీరోయిన్ క్యారెక్టర్ ఫస్ట్గా మీరు డైరెక్టర్ని అనుకున్నారు కదా, అంటే వెయిట్ ఉండబట్టే కదా ఆ క్యారెక్టర్. అవును, తను పర్సనల్ మీ పర్ఫెక్ట్ ఫీల్ అయ్యారు. అవును, నేను చెప్పాను కదా పర్ఫామ్ బాగా చేస్తుంది, ఆమె బాగా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ కూతురులాగా కనబడాలి అని చెప్పి అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ డ్రాగన్ చూడడానికి తీసుకున్నది. అందుకే కోమల్ క్యారెక్టర్ మీలో ఎంత ఉంటుంది? ఎంతవరకు ఉంటుంది అంటే ఇంతవరకు అని చెప్పాను కానీ నేనే కాదండి ప్రతి డే. బడ్జెట్ ఎంత చెప్పారు, ఎంతలో తీశారు? బడ్జెట్ యాక్చువల్లీ చెప్పిన దానికంటే తక్కువలో మైకిల్ ఉన్నప్పుడు వంశీ గారు చెప్తూ ముందు నుంచి అనుకున్నదే మేము అనుకున్నది ఇదే వచ్చింది సినిమా అని. ఒక డైరెక్టర్గా మీ కన్విక్షన్ ఏంటి, ఇలాంటి సినిమా అని జనాలు ఎలా మేము ఇస్తాం? అదే అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీద్దాం కంప్లీట్గా ఫ్యామిలీ సో వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళకి ఈ డైరెక్టర్స్ ఫుడ్ కోసం కర్రీ క్వాలిటీ కోసం ఇట్లా ఎగబడటం అనేది ఒక 10 years బ్యాక్ ఉంటుంది కదా, మేబీ కొంచెం ఫేమస్ కానీ ఆ టైంలో. ఇప్పుడు గలీజ్ అనే పదం బాగా వాడారు, రోల్ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళు మీరు ప్రిపేర్ అయ్యేటట్టున్నారు. ఈ సినిమా పైన కూడా వచ్చే ఛాన్స్ తెలుసా అండి, తెలుసు తమిళ అది వస్తుంది తెలుసా? తెలుసు రెడీగా ఉంటారు వాళ్ళంటే తెలుసు. బట్ నాకు అనిపించిన సీన్లో అది అదే అవునవును దాంట్లో క్యారెక్టర్ ఏం మాట్లాడుతుందో దాని తగ్గట్టు చేస్తున్నాను. ఓన్లీ వన్ లైనర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది డైరెక్టర్గా మీకున్న లైనర్స్ బాగున్నాయి, బాగున్నాయి, మిగతా ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి కదా. అట్లే ఉండదండి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఇవి ఎక్కువైసరికి ఇవి తక్కువైన సెంటర్ అయ్యలేదు మామూలుగా. డైరెక్ట్గా చాలా సీరియస్ సినిమా చేసినా ఖచ్చితంగా చేస్తారు. పాములు అనేవాడు కోమలంకుండా పాములు సీరియస్నెస్ లేదు. మీరు దానికోసం ఎక్కువ కష్టపడాలి, జోరుగా యాక్ట్ చేయాలి. అంటే నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డాను కదా. నేను చాలా సున్నితం సార్, బయట మీకు తెలీదు. అదే మనకు మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కానీ డైరెక్టర్గా మీరు చాలా చేస్తారు, ఎక్కువ చేస్తారు. అవునవును అవును చాలా సీరియస్ రైటింగ్ ఉంటుంది. అవును కానీ ఈయన సీరియస్ రైటింగ్ ఉంటుంది కదా. అవును, బట్ అదే కదా మీకు వెరైటీ దొరుకుతుంది కదా. నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్. అందుకే పీపుల్ ఆర్ ఆల్సో అప్రిషియేట్. నేను రిలీజ్ ముందు టెన్షన్ పడ్డాను టెన్షన్ సార్. ఏ సినిమాకైనా ముందు రోజు లైట్ ఉంటుంది కదా. సో నేను గాంట్ ఎస్కేప్. ఇప్పుడు రిలాక్స్. ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చింది మాట్లాడాను. సో సార్ మిడిల్ రైట్ నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్ ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న 7:45 సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ వచ్చింది అంటే నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను
ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో మన మన అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోతే రిలాక్స్ అవుతున్నా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో వచ్చి చూస్తే ఇట్స్ ఎక్స్పీరియన్స్ బేసికలీ. ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలు అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్ ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ 2 ఫిలిమ్స్. ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అండ్ సినిమా ఈరోజు ఎంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్ ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం. అరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్ డైలాగ్ వేరే ఒక రకంగా ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్. ఏది ఎంజాయ్ చేశారు మీ పని? దేనికి అదే సార్, బేసిక్గా నిన్న చేసిన పని ఈరోజు చేస్తే బోర్ కొడుతుంది. సో డెఫినెట్లీ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి కార్లో బయలుదేరినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ అదే అట్లుంటుంది. కానీ సో నేను ఆ ఎక్సైట్మెంట్ ఎత్తుకుంటా. పొద్దున్న లేచి స్నానం చేసి షూట్కి పోతున్నామంటే ఈరోజు ఏదో కొత్త క్యారెక్టర్ వేస్తున్నాం, కొత్త సీన్ ఉండబోతున్నాం అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్. సో డెఫినెట్లీ అంది షూట్కి వచ్చే ముందు పొద్దున్ననే ఈరోజు ఏం చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ నవ్వుతుంటుంది. సో డెఫినెట్లీ ఎంజాయ్. చాలా అంటే ఇక్కడ దీనికి సంబంధించిన ప్రమోషన్స్ వాటిలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కదా, స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు, ఇవన్నీ చేశారు కదా. సో మీ క్యారెక్టర్కి ఆడియన్స్ రియాక్షన్ రెస్పాన్స్ చూస్తుంటే How are you feeling? Actually, so to be honest, the first show that we went, I was very nervous, to be very honest. As I said, it's like a comedy film. It has to work out like it. You need the audience to laugh for it. That's how it works. So when I sat with the audience, I was very, very satisfied because for each and every joke, I was just looking at the audience and I was trying to understand if they are falling for it, if they are enjoying it. And to be very honest, I had so much fun sitting with the audience and watching the film. And they did enjoy watching me on screen, so I'm very, very happy. సో ఇద్దరు ఎవరితో చేసినప్పుడు బాగా డిఫరెంట్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నాయి కదా. Acting tough kiski saath. I think maybe Anudeep sir, because he's always on the whole fun, so it's difficult to control your laugh on stage. So maybe Anudeep sir. I just had a lot of fun. అంటే ఏ సినిమాకి ఏం చేయాలో అది చేస్తున్నాం. టెస్ట్ చేయడం వల్ల ఒక కథ కావాల్సిన స్టార్టింగ్ యాక్చువల్గా ఆడియన్స్ కలిగి వాళ్ళు కాబట్టి కొంచెం ఈ ఛానల్కి అది సరిపోతుంది. బట్ ఏ సినిమాకు ఏం కావాలో అది అంటే అది నేనేం చేయలేను. అంటే మీరు అన్నట్టు ఏం కనిపిస్తున్నా అంటారు స్టేజ్ మీద. సో బట్ జానర్ మారిస్తే మేబీ ఆ ఇన్నోసెన్స్ అంటే వేరే జానర్ మార్చిన ఎమోషనల్ సినిమా తీసిన ఒక ఇన్నోసెన్స్ సినిమా తీసిన అంటే ఏం కావాలో చేస్తాను కనిపిస్తున్నా లేదా అనేది డాక్టర్
జూనియర్ ఎన్టీఆర్ గారి వస్తారని సో అట్లాగంటే సర్కాస్టిక్ కామెంట్ ఒక సార్కాస్టిక్ కామెంట్ అంటే అవి మిక్స్ చేసిన స్లాషిక్ కామెంట్ అయిపోయింది. ఆడియన్స్కి ఏం ఇవ్వాలనుకుంటుంది? ఫైనల్ ఆడియన్స్కి ఇవ్వాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. బట్ ఇక్కడ అయితే ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాల్సిన సెటైర్ అయిందో అక్కడ సెటైర్ ఫైనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఒక విషయం చెప్పొచ్చు అన్నప్పుడు అక్కడ మేము రైటింగ్ ఎడిటింగ్లో కూడా పాయింట్ పాయింట్ అర్థమనేది కొంచెం డిస్పాచ్ అయితే ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ లేదండి. అంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే చేసినాము. మేబీ అది లాస్ట్ మూమెంట్లో అది తెలియదు. మ్యాక్సిమం అన్ని మేము ఫ్లోలో అనుకొని చేసినాము. మరి అది ఎక్కడ ఇదైందనేది తెలియదు. బట్ మేమైతే సాటిస్ఫైడ్ చూడాలి. 2-3 ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే కన్సిడర్ అయితే అవి ఇంకా స్ట్రాంగ్గా చూపించే స్కోప్ ఉంది కదా. అసలు ఆ జానర్లోకి ఎక్కువ పోవాలని కూడా లేకుండే. బట్ ఉన్న ఎమోషనల్ సీన్ కే పీపుల్ ఆర్ సర్ప్రైజ్ ఈయన సినిమాలో ఎమోషనల్ సీన్ ఉందని. అంటే సీన్ అప్పుడు మావాడే మానేటర్ కూడా వచ్చి మామ నా సినిమాలో సీన్ అనుకోరు మామ అన్నాడు. సో ఫ్యామిలీ వాల్యూస్ కి పెద్ద పీటేషన్ ఈ సినిమా. ఎవరికి సార్ అది మదర్తో కొడుకు గ్యాప్ ఫోన్ చేస్తా ఇంటెంట్ అవ్వడం ఇట్లాంటివి ఆ సీన్లు ఎక్కడ పడుతున్నారు? మీరు మదర్తో నేను ఎలా ఫీల్ నాకు బాగుంటుంది. కోమల్ కింద రోజు చేస్తారా? లేదంటే మాట్లాడతారా? నేను మాట్లాడు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అదంటే ఇంట్లో వాళ్ళతో నీకు మాట్లాడదు కదా. అంటే ముఖ్యంగా చాలా మందికి ఒక గ్యాప్ ఉంటుంది. అంటే కలిసినప్పుడు ప్రేమను చూపెట్టుకోరు, బట్ ప్రేమ ఉంటుంది. సో ఆ విషయాన్ని కొంచెం చెప్దామన్న దాంట్లో పెట్టింది. కానీ పర్సనల్గా ఒకరి నుంచి తీసుకున్న అర్థం కాదు. ఈ కెరీర్లో చాలా లైట్ హార్టెడ్గా ప్లే చేసిన క్యారెక్టర్ అవును సార్, సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది డెఫినెట్లీ. అండ్ నాకు అనిపించింది నేను నెక్స్ట్ ఒక జానర్ షిఫ్ట్ చేయాలి, మళ్ళీ తిరిగి యాక్షన్ చేయాలన్నా, మళ్ళీ తిరిగి ఒక థ్రిల్లర్ జానర్ పోవాలన్నా ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఇన్ ద మిడిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి అన్నీ అండూ అయిపోతాయి. అగైన్ యూ కెన్ సీ ద మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కల్ట్ వస్తుంది. యూ విల్ సీ ద కంప్లీట్ different transformation for that film. So I think this film is very important and I am glad that this came in the right experiment. Definitely ఈ మంచి ఎక్స్పెరిమెంట్. సో డెఫినెట్లీ అంటే ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ ఫిల్మ్ మేకర్. ఇంకో దిక్కు చూసుకుంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఉంది, ఇంకో దిక్కు ఇండస్ట్రీ గురించి చాలా సెటరికల్ గా వీ హ్యావ్ ఆల్ ఒరిజినల్ నేమ్స్ అండ్ ఒరిజినల్ క్యారెక్టర్. దిల్రాజు గారు ఉన్నా కూడా, హరిశంకర్ ఉన్నా కూడా, మన వంశన్ ఉన్నా కూడా ఇట్ ఆల్ లుక్స్ లైక్ సినిమా కంటే ఎక్కువ మీకు ఇది కోమల్ గారు కృష్ణానగర్లో ఫిలింనగర్లో జరుగుతున్న కథలాగా అనిపిస్తుంటుంది. సో డెఫినెట్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ప్రొడక్షన్ అంటే లేదు అట్లేం లేదు. అంటే అట్లాని కాదు. అంటే మంచి సినిమా మంచి ప్రొడక్షన్ అంటాం, మంచి సినిమా మంచి అంటా ఉంటారు కదా. దాని మీద చిన్న పని చేద్దామని చేసింది. పర్టికులర్ ఒక ప్రొడక్షన్ అనుకుని చేసింది కాదు. మంచి ప్రొడక్షన్ అయితే లేదు ఇండస్ట్రీ లేదు, అన్ని మంచి ప్రొడక్షన్ లేదు. సార్ థియేటర్స్ ఆడియన్స్ వెళ్తాం సార్. మల్లికార్జున బ్రో ఫోన్ పని ఎడుతుంది బ్రో. Thank you so much.
నెక్స్ట్ టైం ఇండియన్లో ఇంకోటి థ్యాంక్ యూ ఎవరీవన్. మార్నింగ్ యూఎస్ రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయి చూసారా మామూలుగానే చూసారా? మామూలుగానే చూసి ఎలా ఉంది మరి? నేను ఫోన్ చూసుకుని మాట్లాడుతుంది మామూలు స్టేట్స్ ఇదే మెయిన్ ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కరెక్ట్ మర్చిపోయా. నేను దిల్రాజ్ గారు ఉన్నాం కదా, ఎలా ఉన్నాయి క్యామియోలు? హరీష్ శంకర్ గారు కూడా అదే శంకర్ గారు అంటే ఓకే లాలా ఇద్దరు బాగుంది. ఎంజాయ్ చేశారా? మరి మీ రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ చెప్పండి. నేను చెప్పాను కదా, నేను ప్రెస్ ఈ సినిమాకి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడల్లా అదే చెప్తూ వచ్చా. ఇవాళ చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూఎస్ ఎక్కువ అయినప్పుడు ఫ్లో లేదు, కొంచెం అద్భుతంగా ఉంది, సీన్ల కోసం కథ రాసినట్టు ఉంది. అది నేనే చెప్పాను కదా, అదే పెద్ద సైంటిస్టులో మీరు కనుక్కున్నట్టు చెప్పారు. మీడియా కాదు, ట్విట్టర్లో అదేదో మళ్ళీ నేనే కదా అందరికి చెప్తూనే వచ్చాను కదా. నేనేదో అద్భుతంగా సాగతంగా ఉంది నేను చెప్పలేదు కదా. చిన్న ఒక కామెడీ ఫిల్మ్, సిల్లీ ఫిల్మే తీసాము, వన్ లైన్ అరుదీప్ స్టైల్ వన్ లైనర్స్ తోనే చెప్పాము మేము కూడా. ఏమేంటంటే ఇప్పుడు అనుదీప్ లాంటి వాళ్ళతో సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. కుదిరిన రోజు ఎంత పెద్దగా కుదిరితే అంత పెద్దగా అప్పుడప్పుడు మిస్ వస్తుంది. దానికి ఏం చేస్తాం, ఏదైనా రిసీవ్ చేసుకుంటామే కదా. దాన్ని అలా అని ప్రతిదీ కరెక్ట్గా మనం అనుకున్నది కూడా జరుగుతుందని కాదు కదా. అంటే ఒక సినిమాకి కావాల్సిన గ్రామర్ అయితే లేదు, అది లేదో తెలిసే తీసాను, అదైతే లేదు. సో రివ్యూస్ వీళ్ళకి నచ్చుతుందని అయితే అనుకోలేదు ఇప్పుడు. కానీ ఆమె రెగ్యులర్ పబ్లిక్ కూడా ఇప్పుడు ఎడిట్ ఇలా ప్యాచింగ్ ఉంది అది అంటారు. అసలు అది ఎడిట్ ప్యాచింగ్ ఉండడానికి తీసుకుందే అలా బ్లాకులు కాదు. ఇప్పుడు కథని ఫ్లోగా తీయలేదు సినిమా అసలు. సో అది మరీ అంత డీప్గా టెక్నికల్గా చూశారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను కదా, అందరికి వచ్చి నవ్వుకుంటే వెళ్ళండి ఖచ్చితంగా. మాక్సిమం నవ్విస్తారని ట్రై చేసి నవ్విస్తాడు, అది ఏమైనా చెప్పాను. దానికి ఎంతవరకు ఆమెను సాటిస్ఫై చేయగలిగాం ఏదో చూసుకోవాలంటే ఈ సినిమాల వరకు కొన్ని సినిమాలు అంతే కదా. అది నిన్న కూడా చెప్పాం కదా. దానివల్లే కొంతమంది డిసప్పాయింట్ అయ్యారని కూడా కూడా ఒకసారి ఇబ్బంది అవుతుంది. అంటే జనరల్ గా అంటే కొంచెం ఆ డివైడ్ సినిమా మీద సినిమా ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో, సినిమా మీద సినిమా తీస్తే ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో. కానీ మళ్ళీ చెప్తున్నాం, సరే కొంచెం ఆమె కథ ఇంటి గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నీ ఓకే. కానీ ఇప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్లో మదర్ ఎమోషన్ బాగుంది, ఫన్ పడుతుంది. ఆమె సెకండ్ హాఫ్లో టేక్ ఆఫ్లో 2 బ్లాక్లు కానీ ఇది కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి 2-3 రోజుల సెలవుల్లో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ 150 రూపాయలకి అయితే న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాం. కొన్ని విషయాల్లో కొంతమందిని న్యాయం చేయలేకపోయాము, అది న్యాయం చేద్దాం అని కూడా ఈ సినిమా తీయలేదు. ఆడియన్స్ నవ్విస్తానికి తీసాము, అది గ్యారెంటీ నవ్విస్తామని అనుకుంటాం. ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారండి, డిసప్పాయింట్ అవ్వచ్చు. నేను కూడా చెప్పే కదా ప్రొడ్యూసర్గా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది కదా. ప్రొడ్యూసర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, యాక్చువల్లీ నాకు అనుదీప్ చాలా తక్కువ సినిమా తీసుకోండి. ప్రొడ్యూసర్గా ఈ సినిమాని ఓవరాల్ జర్నీలో